హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రమ్ టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మూడుసారి వచ్చినట్లయితే కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. సోషల్ మీడియాలో కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి. వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. లాస్ట్ టైం ఏంటంటే మనం 25,000లో బడ్జెట్లో హోమ్ థియేటర్ సెట్ చేసుకోవడం ఎలా అని చెప్పి నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఇక్కడ కార్డులో వదిలేస్తాను, మీకు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలామంది అడుగుతున్నారు, భయ్యా సౌండ్ బార్ టు ప్రొజెక్టర్ ఎలా కనెక్ట్ చేయాలి, అసలు కనెక్ట్ అవుతుందా లేదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను. మీరు ప్రొజెక్టర్ టు సౌండ్ బార్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదని అంటున్నారు. మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, మీకు వస్తుంది. అయినా కూడా మీకు రాకుంటే మాత్రం మేము కింద లింక్ ఇస్తాను టెలిగ్రామ్ది, అక్కడ మీరు ఫాలో అయిపోతే నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు అక్కడ కూడా మేము పోస్ట్ చేస్తుంటాను. అండ్ ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేస్తుంటాను, ట్విట్టర్లో కూడా పోస్ట్ చేస్తుంటాను. మీరు సోషల్ మీడియాలో అన్నింటిలో ఫాలో అయిపోతే మీకు ఎప్పటికప్పుడు మన అప్డేట్స్ అనేది ఏంటనేది మీకు అర్థమైపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను అక్కడి నుంచి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను. వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అసలు ఎలా కనెక్ట్ చేయబోతున్నాం ఏంటంటే ఈరోజు లైవ్లో చేస్తాను. ఏంటంటే ఎందుకు లేట్ అయిందంటే చాలామంది అడుగుతున్నారు, భయ్యా మీరు చెప్పారు, మేము మీకోసం వెయిట్ చేస్తున్నాము, సౌండ్ బార్ అన్నారు, అది ఇది అన్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు. బట్ ఏంటంటే నాకు సౌండ్ బార్ అవైలబుల్ లేదు. సో దీనికోసం నేను సౌండ్ బార్ కొని చేయడం అంటే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే మన ఛానల్ అప్కమింగ్ ఛానల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ సపోర్ట్ చేస్తేనే. ఇది కూడా మా ఫ్రెండ్ నేను సౌండ్ బార్ తీసుకురావడం జరిగింది. అండ్ దీని కన్వర్టర్ కూడా నేను ఆన్లైన్లో పెట్టాను, బట్ అది కూడా రాలేదు. దీనిలో మొత్తం 3 మెథడ్స్ ఉంటాయి. నేను ఫస్ట్ మెథడ్ మీకు తక్కువ రేంజ్లో అయిపోయేది, మంచి అవుట్పుట్ వచ్చేది చెప్తున్నాను. నేను తర్వాత ఆ మెథడ్స్ గురించి కూడా నేను చెప్తాను. బట్ ఇది దీనికి వచ్చే రెస్పాన్స్ని బట్టి ఈ వీడియో ఎలా రీచ్ అవుతుందో చూసి మీరు అడిగే కామెంట్స్ని బట్టి నేను ఇంకా 2 మెథడ్స్ కూడా చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. బట్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. సౌండ్ బార్ అనేది ఎలా కనెక్ట్ చేశాను, అసలు కేబుల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటనేది, ఏ సౌండ్ బార్ వాడుతుందని చెప్పి మొత్తం చెప్తాను. ఫస్ట్ అనేది ఇది జీబ్రానిక్ జూక్ బార్ 9000 Pro అనే మోడల్ తీసుకున్నాం మేము. ఇది డాల్బీ సపోర్టెడ్. ఇది కింద మనకు సబూపర్ కూడా వస్తుంది. ఈ సబూపర్ కనెక్షన్ అనేది ఏంటంటే దీనికి కేబుల్స్ అనేది వెనకాల ఇక్కడ వస్తుంది మీకు. ఇక్కడ నేను ఒక ఆక్స్ కేబుల్ నుంచి వెళ్ళి కనెక్ట్ చేయడం జరిగింది. ఆప్టికల్ కేబుల్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మనకు ప్రొజెక్టర్ సపోర్ట్ ఉంటే మాత్రం. నా ప్రొజెక్టర్కి అయితే ఆప్టికల్ సపోర్ట్ లేదు. ఇది నేను ఈగేట్ P9 వాడుతున్నాను. ఇక్కడ మీకు ఇది పవర్ కేబుల్. ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే పవర్ కేబుల్, ఇది యాక్స్ కేబుల్. ఈ యాక్స్ కేబుల్ టు నేను అనేది ఇక్కడ స్పేస్ లేదు. ఇది ఎంఐ బాక్స్. ఇది ఎంఐ బాక్స్ టు మీకు ఈ ఎంఐ బాక్స్ కేబుల్. ఇది HDMI. ఇది HDMI 1లో నేను ఎంఐ బాక్స్ పెట్టాను ఇది. అండ్ నెక్స్ట్ ఇది పవర్ కార్డ్. ఇది ఈ వెనకాల మీకు చూసినట్లయితే ప్రొజెక్టర్ మొత్తం నేను తిప్పుతున్నాను. ఇది మీకు సౌండ్ బార్ ఏవి అన్నట్టు. ఇది ఏవి కేబుల్. ఇది ఇక్కడ మీకు గుర్తులు చూసినట్టయితే ఇక్కడ ఒక మీకు సింబల్ ఉంది, హెడ్ ఫోన్ సింబల్. ఈ 3.5 mm జాక్ది అనమాట. ఈ 3.5 mm జాక్లో పెట్టేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళి ప్రొజెక్టర్ ఆన్ చేసుకొని అండ్ నెక్స్ట్ కింద మీకు ఇక్కడ ఆన్ చేసేసుకొని ఏవీలో పెట్టుకోవాలన్నమాట. ఏవీలో పెట్టేసుకుంటే మీకు సౌండ్ అనేది డాల్బీ సౌండ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇది ఎంఐ బాక్స్. ఇది నేను ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగింది. మీకు షాంపిల్స్ కూడా నేను చూపెడతాను ఒకసారి. మళ్ళీ ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే మాత్రం ఒకసారి చూడండి. ఇక్కడ నేను యాక్స్ కేబుల్ టు కింద 3.5 mm జాక్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆప్టికల్ మీద 3.5 mm జాక్. ఇక్కడ నుంచి వెళ్ళి కేబుల్ తీసుకొని ప్రొజెక్టర్కి దాని వెనకాల ఇన్పుట్ అనేది ఇచ్చాను అన్నమాట. దీని సౌండ్ డెమోస్ అనేది నేను చూపెడతాను మీకు. దాన్ని బట్టి మీరు డిసైడ్ కావచ్చు తీసుకోవచ్చా వద్దా అనేది. We're doomed. Where's the dragon you're coming
says for now. మోడల్ వచ్చేసి జీబ్రానిక్ జూక్ బార్ 9000 ప్రో. ఇది డాల్బీ సపోర్టెడ్ సౌండ్ బార్ అనమాట. ఇది ఏంటంటే మనకు దీని ప్రైస్ వచ్చేసి మేము ఆఫర్లో తీసుకున్నాం 7500 రూపీస్. మాకు లాస్ట్ టైం బిగ్ బిలియన్ డేలో దొరికింది. దీని మొత్తం ప్రైస్, ఈ సెటప్ ప్రైస్ అంతా మీకు 15,000 ప్రొజెక్టర్, 7500 రూపీస్ సౌండ్ బార్ అనమాట. మీకు 22,500 రూపీస్ అండ్ మీకు 100 to 150 రూపీస్ యాక్స్ కేబుల్ ఉంటుంది అనమాట. బట్ ఇట్లా మీరు ఇంట్లోనే థియేటర్, స్మాల్ బడ్జెట్లో థియేటర్ సెట్ చేసుకోవాలనుకుంటే ఇవి బెటర్ ఆప్షన్ అనమాట. అండ్ ఈ ప్రొజెక్టర్ ఈగేట్ P9 ప్రొజెక్టర్ మీకు ఇంకా 15 to 17, 18,000లో మీకు బెటర్ ప్రొజెక్టర్స్ వస్తాయి. మీకు లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేశాను 4K ప్రొజెక్టర్స్ అని చెప్పి, అది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ కార్డ్లో వదిలేస్తాను నేను. అండ్ లాస్ట్ టైం 25,000లో అని చెప్పి వీడియో చేశాను కదా, అది కూడా కార్డ్లో వదిలేస్తాను, అది కూడా చూడండి ఒకసారి. అండ్ లాస్ట్ టైం కూడా నేను 5.12 ప్రొజెక్టర్ అవుట్ సెటప్ అని చెప్పి అది కూడా ఒక వీడియో చేశాను, అది కూడా చూడడానికి ట్రై చేయండి, అది కూడా ఇక్కడ కార్డ్లో వదిలేస్తాను నేను. అండ్ వీడియో ఎండ్ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ చాలామంది అడుగుతున్నారు, భయ్యా ఈ 25,000లోనే బడ్జెట్లోనే ఇంకేమైనా ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. బట్ నేను సౌండ్ బార్స్ టు ప్రొజెక్టర్స్ ఇంకా ముందు కూడా వస్తాయి. బట్ మీరు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. సౌండింగ్ కూడా చూశారు కదా, డెమోస్ అయితే చూడండి ఒకసారి. అండ్ సౌండ్ చాలా బాగా నచ్చింది నాకు. అసలు డాల్బీ సౌండ్ అసలు ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సౌండ్ బార్, జీబ్రానిక్ సౌండ్ బార్ అనేది అసలు వస్తాం. దీని గురించి కూడా ఒక ఫుల్ రివ్యూ చేయడానికి నేను ట్రై చేస్తాను. అసలు చిన్న చిన్న సౌండ్స్ కూడా అసలు చాలా రెడీగా ఉన్నాయి. వోకల్స్ కానీ అండ్ బేస్ కానీ అండ్ చాలా బాగుంది. అసలు చిన్న చిన్న సౌండ్స్ కూడా అసలు మిస్ కావట్లేదు అది. అండ్ మూవీ చూసినప్పుడు అయితే ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. ఓటీటీ మూవీస్ హాట్స్టార్ అయినా కానీ, ప్రైమ్లో కానీ, నెట్ఫ్లిక్స్లో కానీ నేను అన్నింటిలో చెక్ చేశాను. సౌండ్ అయితే అసలు ఎలాంటి కంప్లైంట్ అనేది లేదు. మీరు ఇది ప్రొజెక్టర్కు మీకు సౌండ్ బార్ తీసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్. బట్ నాకు దగ్గర ప్లేస్ లేక నేను బ్యాక్ సైడ్ పెట్టాను. బట్ మీరు ఏంటంటే మీకు 10 feet మీకు ఆక్స్ కేబుల్ దొరుకుతుంది. మీరు ప్రొజెక్టర్ బ్యాక్ సైడ్ పెట్టుకొని మీరు పిక్చర్ ఎక్కడైతే పడుతుందో అక్కడ కింద ప్లేస్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అక్కడ చేస్తే మీకు సౌండ్ అనేది అక్కడ నుండే ముందు నుంచే వచ్చినట్టు వస్తుందన్నమాట. ఇప్పుడు నేను పెట్టింది అయితే వెనక నుంచి వచ్చిన ఫీల్ ఉంటుంది. ఒక థియేటర్లో మనకు సౌండ్ వేరే దగ్గర నుంచి, పిక్చర్ వేరే దగ్గర నుంచి ఉంటుంది కదా, అట్లా బాగుండదు. బట్ మీరు పిక్చర్ దగ్గరనే ప్లేస్ చేసుకుంటే మీకు మంచి అవుట్పుట్ వస్తుందన్నమాట. నా ఎక్స్ప్లెయిన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. నా ఛానల్లో 3 సార్లు కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రమ్ టెక్ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. These my dollars make it hurt.